బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. పేదలకు సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, నిరుద్యోగ యువతకు 59,000 ఉద్యోగాలు, కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇచ్చిన హామీలను ప్రజాప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు మంత్రి. ఆలయ అధికారులు మంత్రి అడ్లూరికి స్వాగతం పలకగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు తీసుకొని ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు తీసుకొని స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకొని మా స్థానిక శాసనసభ్యులు మా విప్పు మా శ్రేయభిలాషి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాల్లో ఒకట 4 గ్యారంటీ పథకాలు ఆ స్వామివారు అమ్మవారి దయతో అమలవుతున్న సందర్భంలో ఒకట పేదవాళ్ళకి సంబంధించిన సన్నబియ్యం కానీ 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వడం కానీ, రైతుకు రుణమాఫీ చేయడం కానీ, రైతు భరోసా కింద ప్రభుత్వం రైతన్నులకు అండగా ఉండే విధంగానే నిరుద్యోగ యువతకు 59,000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ, కొత్తగా రేషన్ కార్డులు 10 సంవత్సరాల గతంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒక్క రేషన్ కార్డు లేనటువంటి దుస్థితిలో ఒకట గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒకట జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, మా విప్పు గారు, మా వీళ్ళ ఐలయ్య గారు, అదే మా సహచర ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు అందరం కలిసి రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రాంతానికి కానీ తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా మా పరిపాలన ఉంటుందనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ ఈరోజు మొదటిసారి స్వామివారి దర్శనం చేసుకుని జిల్లాలో అడుగుపెడుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన మాట 100% అమలు చేస్తాం. ఆ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం మరొకసారి